దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన మనము ధ్యానించబోయేటువంటి అంశము పాప ఫలము. పాపము మరణకరమైనటువంటి పాపము, మరణకరము కానటువంటి పాపము అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. 1 యోహాను 5వ అధ్యాయము 16వ వచనములో, ఒకడు మరణకరమైనటువంటి పాపాన్ని చేస్తే వాని కొరకు మీరు ప్రభువును వేడుకొనుకండి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మరి ఒక అంశము, ఒకడు మరణకరమైనటువంటి పాపము జరిగించని ఎడల వాని కొరకు ప్రభువును వేడుకొనండి, ప్రార్థన చేయండి అని ఉంది. అయితే ఇప్పుడు మరణకరమైనటువంటి పాపము ప్రపంచాన్ని ఏలుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి గత కొన్ని రోజులుగా మరి ఈ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి ఒక అంశము మనందరినీ కూడా ఆలోచింపచేస్తూ ఉంది. అదే ఎప్స్టీన్ ఫైల్స్. మరి ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో ఏముంది అని మనం ఆలోచన చేస్తే, మరి మరి జెఫ్రీ ఎప్స్టీన్ అనే అతను 1953లో జన్మించినట్లుగా మనందరము కూడా, బ్రూక్లీ అనే గ్రామంలో జన్మించినట్లుగా మనం చూస్తాం. ఇతను ఒక మరి ప్రధానోపాధ్యాయుడు లేదా లెక్చరర్గా ఉన్నటువంటి ఇతను ఆ చిన్నపిల్లల తల్లిదండ్రులతో మరి వ్యాపారాన్ని జరిగిస్తూ అనేకమైనటువంటి ధనాన్ని సంపాదిస్తూ, చాలా ధనాన్ని సంపాదించే అంతటితో ఆక్క మరి అనేక మందిని మరి మీట్ అయ్యి ఇతను మరి వారికి చిన్నపిల్లల్ని సప్లై చేసినట్టుగా, అలాగే చిన్నపిల్లలతో ఎన్నో ఆకృత్యాలు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇది మృగపు ప్రక్రియ అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. నోహు దినాల్లో జరిగినట్టు జరుగుతుంది, లోతు దినాల్లో జరిగినట్టు జరుగుతుంది అని మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అయితే ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఇతను చెయ్యడమే కాకుండా అనేక మంది ప్రపంచ దిగ్గజాలను దీనిలోనికి మరి ఇంక్లూడ్ చేసినట్లుగా మనం చూస్తాం. ఇతను జరిగించినటువంటి అవన్నీ కూడా రికార్డ్ చేసి తనకి తనే మెయిల్స్ పంపించుకునేవాడట. మరి ఇలా అనేక మందిని, మరి అతి ముఖ్యముగా బిల్ గేట్స్ని మరి దీనిలోనికి దీనిలో ఉన్నట్టుగా మనందరము కూడా మరి తెలుసు, మనందరికీ కూడా తెలుసు. మరి బిల్ గేట్స్ అంటే మనకి ఒక మంచి అభిప్రాయం ఉంది. అతను ఎన్నో చారిటీలు నడిపిస్తూ మరి ఒక మంచి వ్యక్తిగా చలామణి అవుతూ ఉన్నాడు. చూసారా, పాపము చేసినట్లయితే ఆ పాపము ఎవరిని కూడా వదలదు. అదే మరణకరమైనటువంటి పాపము. దీనిలో అనేక మంది ఉన్నట్లుగా మరి రోజు రోజుకి అనేక మంది పేర్లు బయటికి రావడం మనం చూస్తూ ఉన్నాం. దినంతటి వలన మనకు తెలియబడేది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, పాపము జరిగించు ప్రతివాడు మరి శిక్షకు పాత్రుడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆ జెఫ్రీ ఎప్స్టీన్ అనే అతను మరి చనిపోయినట్లుగా మనం చూస్తాం, లేదా ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తారు. మరి ఇలాంటి మరణకరమైనటువంటి పాపాలు చేసి దేవునికి విరోధకరమైనటువంటి జీవితాలు జీవిస్తే ఆ ప్రభు మనల్ని క్షమించడు అని మరి పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు మీతో పంచుకుంటూ ఉన్నాను. మరి ఇంత ఆకృత్యాలకి పాల్పడినటువంటి ఇతను సాధించినది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మరణము లేదా శిక్ష, మరి నరకానికి పాత్రుడిగా ఉన్నట్లుగా ఇతన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం ఏ స్థితిలో ఉన్నా మరణకరమైనటువంటి పాపాలు చేయకూడదని మరి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. వీరందరి కొరకు మనం చేయగలిగింది ఒక్కటే, మరి ప్రార్థన అనేది మనం చేయాలి. మరి లోకంలో ఇలాంటివి జరగకుండా మన వంతుగా మనం ప్రార్థించే తల్లులుగా మనందరము కూడా ఉండాలి, ప్రార్థించే సహోదరులుగా మనమందరం కూడా ఉండాలి. యవనస్తులైన బిడల కొరకు మనము మరి ప్రార్థించే వారంగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి మంచి జీవితం మనందరము కలిగిండులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము అనుగ్రహించునుగాక. ఆమెన్. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.